హలో అండి. మనం లాస్ట్ 2 వీడియోస్‌లో పతాక హస్తాలు, త్రిపతాక హస్త వినియోగాలు చెప్పుకున్నాం కదా! సో, ఇవాళ థర్డ్ హస్త ఏదైతే అర్ధపతాకము ఉందో, దీన్ని అర్ధపతాకము అంటాము. మీ రింగ్ ఫింగర్‌ని, లిటిల్ ఫింగర్‌ని ఫోల్డ్ చేస్తే అది అర్ధపతాకం. సో, ఇవాళ సో, ఇవాళ ఈ అర్ధపతాక వినియోగాస్ మనం తెలుసుకుందాము. ఫస్ట్‌ది అర్ధపతాకము అంటే హాఫ్ రైజ్డ్ ఫ్లాగ్ అని అంటాం. సో, దీని యూజెస్ చూడండి. ఫస్ట్‌ది పల్లవే. పల్లవే అంటే చిన్న చిన్న ఆహ్, చిగురు వచ్చే లీవ్స్ ఉంటాయి గదా! టెండర్ లీవ్స్ అని అంటాము. సో, అది పల్లవే. నెక్స్ట్‌ది ఫలకే. ఫలకే అంటే మనం ఏదన్నా వుడెన్ ప్లాంక్‌ని గానీ, లేదంటే ప్లాంక్ ఏదైనా రిప్రజెంట్ చేసేటప్పుడు డాన్స్‌లో దీన్ని యూజ్ చేస్తాం. 2 అర్ధపతాక హస్తాస్తో ఇలాగ ఒక స్క్వేర్ లాగా ఇలాగ చేస్తామనమాట. సో, అది వుడెన్ ప్లాంక్‌ని రిప్రజెంట్ చేయడానికి, లేదంటే ఏదైనా బోర్డ్‌ని కానీ నేను బోర్డ్ మీద బుక్స్ ఓపెన్ చేసి కూర్చొని చదువుకుంటున్నాను. మనం అలా చెప్పొచ్చు. సో, అది ఫలకే. నెక్స్ట్ వన్ తీరె. తీరె అంటే ఏదన్నా సముద్ర తీరం ఫ్లో అయ్యే విధానం ఉంటుంది గదా! ఆ ఫ్లోని లేదంటే రివర్ బ్యాంక్‌ని చూపించడానికి, రివర్ బ్యాంక్ దగ్గర ఉన్న వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి గదా! సో, దాన్ని తీరె, నది తీరము అలా కూడా చెప్పొచ్చు. మనం పతాక హస్త వినియోగాల్లో నదియాం అని చెప్పుకున్నాం. నదిని చూపించడానికి కూడా పతాక హస్త. సో, నది తీరె ఇలా చెప్పొచ్చనమాట. తీరెని చూపించడానికి. నెక్స్ట్‌ది ఉభయోరితి వాచకే. ఉభయోరితి వాచకే అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ అనే దాన్ని డినోట్ చేయడానికి, అంటే చెప్పడానికి 2 లేదంటే ఇంకా ఎక్కువ అని నార్మల్‌గా ఎవరికైనా చెప్పినా 2 సరిపోతాయి. లేదంటే ఇంకా 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 తీసుకొని రా. ప్రెజెంట్ అయితే 2 సరిపోతాయి. అలా చెప్పొచ్చు అనమాట. సో, 2 ఏదన్నా 2 లేదా ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువని రిప్రజెంట్ చేయడానికి అర్ధపతాకం యూజ్ అవుతుంది. ఉభయోరితి వాచకే అంటాం దీన్ని. నెక్స్ట్‌ది క్రెకచే. నార్మల్‌గా రంపం అని రంపం చూస్తాం కదా! ఇట్లాగా కట్ చేసేది వుడ్‌ని కట్ చేస్తారు. ఇట్లా కోస్తారు కదా! సో, ఆ రంపాన్ని డాన్స్‌లో అర్ధపతాకంతో చేస్తారు చూడండి. ఇట్లాగా క్రెకచే. క్రెకచే. నెక్స్ట్‌ది చూరికాయంచ. చూరికాయంచ అంటే పెన్ నైఫ్ అనమాట. ఇట్లాగా నార్మల్‌గా పొడిచేశాను. బా పొడిచేశారు పొట్టలో అని చెప్తారు కదా! సో, అది. చూరికాయంచ. నెక్స్ట్‌ది ధ్వజే. ఒక ఫ్లాగ్. ఇది ఫ్లాగ్ పోల్, దాని ఫ్లాగ్ ఇట్లా రిప్రజెంట్ చేయడానికి, ఫ్లాగ్ ఊగుతుంది అని రిప్రజెంట్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. ధ్వజే. మనం త్రిపతాకంలో ఫ్లాగ్‌ని ఇట్లా రిప్రజెంట్ చేస్తామని చెప్పనన్నా. ఇది పోల్, దాని ఫ్లాగ్ ఇట్లాగా. సో, మనం అర్ధపతాకంతో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఇది ధ్వజే. నెక్స్ట్ గోపురే. ఆహ్, గోపురే అంటే ఒక టెంపుల్‌ని రిప్రజెంట్ చేయడానికి గోపురం. గోపురంలో ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంది. సో, నేనిక్కడ 2 అర్ధపతాక హస్తాస్, ఒక కటకాముక. యాజ్ యూజువల్‌గా నేను పతాక హస్తంలో చెప్పుకున్నాం కదా! ముందుకి వెళ్ళే విధానం అని చెప్పని. పతాక హస్తంలో ఫస్ట్ హస్తాలో నేను చెప్పాను. సో, లోపలికి వెళ్తుంది పూజ చేయడానికి అని అలా ఒక స్టోరీని అల్లుకోవాలంటే కొన్ని హస్తాస్ తీసుకొని మనం ఇలా అల్లుకోవచ్చనమాట. సో, మళ్ళీ చూడండి. గోపురము, గోపురే. నెక్స్ట్ నెక్స్ట్
శృంగాయహో, శృంగాయహో అంటే ఇది. సో, ఇదనమాట. ఇట్లాగా. ఒక కొమ్ముల్ని చూపించడానికి కూడా ఆవు, ఆవు కొమ్ములు. కొమ్ముల్ని చూపించడానికి కూడా మనం అర్ధపతాక హస్తాస్ యూజ్ చేస్తాం. సో, ఏమేం చెప్పాను ఇవాళ? పల్లవే, ఫలకే, తీరే, ఉభయోరితి వాచకే. నెక్స్ట్ క్రెకచే, చూరికాయం చ, ధ్వజే, గోపురే, శృంగాయోః. సో, చూసారు కదా! ఇవి అర్ధపతాక హస్త వినియోగాస్. ముందు అర్ధపతాక హస్త వినియోగాస్ నేర్చుకునే ముందు దీని ముందు పతాక హస్త వినియోగ, త్రిపతాక హస్త వినియోగాస్ కంపల్సరీగా నేర్చుకోండి. సో, మీకు ఈజీ అవుతుందనమాట ఏదైనా స్టోరీ అల్లుకునేటప్పుడు. డాన్స్‌లో మీరు ఏ ముద్రకి ఏది పెడుతున్నారు, మ్యూజిక్ ఆ లిరిక్ మీనింగ్ చూసుకున్నప్పుడు కూడా దేనికి ఏది పెడుతున్నారు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ యూజెస్ అయినా ఇంకా యూజెస్ ఉన్నాయా అంటే, మనం అది వర్డ్‌ని బట్టి మనం ఏ హస్త దేనికి పెడుతున్నాం అనే దాని మీద ఉంటుందన్నమాట. సో, ఏది పడితే ఇప్పుడు బ్లెస్సింగ్స్ ఇస్తున్నాం. దానికి అర్ధపతాక హస్తం మనం పెట్టలేం కదా! సో, ఇట్లా ఇవ్వలేం కదా! అలా అనమాట. సో, పతాక హస్తంతో ఇస్తాం. లేదంటే ఇలా ఇస్తాం. అందుకని చెప్పని కంపల్సరీగా హస్తాస్ నేర్చుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీకు తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేసి నేర్చుకోమని చెప్పండి. అలాగే మళ్ళీ చెప్తున్నాను, ఏదో ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయిపోయి అనవసరంగా మీ కెరియర్స్‌ని అయితే పాడు చేసుకోవద్దు. కరెక్ట్‌గా ఎక్స్‌పీరియన్స్ ఉన్న గురువులు వాళ్ళెలా చేస్తున్నారు అని మీరు ఒక 2 డేస్ అట్లా చూసి, మీకు వాళ్ళు మంచి ఎక్స్‌పీరియన్స్‌డ్ గురువులే, వాళ్ళకి ఇంత అనుభవం ఉంది, ఇన్ని ప్రోగ్రామ్స్ పక్కన పెట్టండి. ప్రోగ్రామ్స్ అనేది అది సెకండరీ. ఫస్ట్ వాళ్ళకి ఎంత అనుభవం ఉంది అనేది మీకు అర్థమవుతుంది. వాళ్ళ స్టూడెంట్స్ స్టాండర్డ్ ఎవరైతే స్టూడెంట్స్ చేస్తున్నారో వాళ్ళని చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో, ఏదో ఒక ఇన్‌స్టిట్యూట్‌లో సందు చివరే ఉంది కదా అని చెప్పని వెళ్ళైతే జాయిన్ అవ్వద్దు. మీకు తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. అందరినీ నేర్చుకోమని చెప్పండి. మీరు నేర్చుకోండి కంపల్సరీగా. థ్యాంక్ యూ.